నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఏఆర్ రెహమాన్ గారు చాలా విషాదకరమైనటువంటి న్యూస్ అనే చెప్పాలి. ఇద్దరు విడిపోతున్నారంటే ఎవరు కూడా బాగైంది అని ఎవరు అనుకోరు. ఎవరైనా కూడా ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటారు. భార్యాభర్తలు 30 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక ప్రయాణం ఎటకేలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు అనే వార్తలు ఒకంత మనసుని బాధపడుతోంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పొరపచ్చలు ఉంటాయా అంటే మామూలుగా అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అంటే పెళ్ళంటే ఓ నమ్మకం, ఓ భద్రత, ఒక విశ్వాసం, ఒక సంతోషం, ఓ నిబద్ధత కూడా కదా. అదే నిబద్ధతతో నమ్మకం అంటే ఇంకదే. ఆ నిబద్ధత ఉండాలి దానికి. ఇప్పుడు మనం మంత్రాల్లో ఏం చెప్తాం? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామే. అంటే నేను నీకు కట్టుబడి ఉంటాను. భార్య అయినా అదే మాట చెప్పాలి, భర్త అయినా అదే మాట చెప్పాలి. అయితే మరెందుకు ఏదో సినిమాలో చెప్పినట్టు నీ ఊపిరి ఆగిపోయే వరకు మన ఇద్దరం గాఢమైన బంధంలో ఉంటాము. పెళ్ళి అంటే మరి కానీ అనుకోంగా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు అడగరు ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ విడాకులు తీసుకున్నప్పుడు మటుకు అందరూ అడుగుతారు. మనం రీజన్ కూడా చెప్పాలి. ఇప్పుడు పెళ్ళప్పుడు ఎవరు ఏమనుకోకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు అంటే వాళ్ళు అరే మమ్మల్ని మా జోలికి రాకండి, మేము ఒక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాము, మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు అని ఆవిడ ఒక మాట వాడారు. ఎవరైనా ఇది కామన్ డైలాగ్. ఇది ఒక చాలా రొటీన్ డైలాగ్. కానీ ఈ రొడ్డకొట్టు డైలాగు నాకు నచ్చలా. ఎందుకంటే మీకా ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు ఎందుకు ప్రకటించారు మేము విడాకులు తీసుకుంటున్నామని? మా మధ్య చాలా ప్రేమ ఉంది, కానీ అనివార్య పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు సోషల్ మీడియాకి మీకెందుకు ప్రైవసీ ఇస్తేగా? కరెక్ట్. మీ ప్రైవసీ మీకే లేనప్పుడు మాకేం పని? అందుకని మేము మీ ప్రైవసీలకు జొరబడతాం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ మేడం. అసలు ఎందుకు అనౌన్స్ చేయాలి? అసలు అదే కదా నేను అనేది. కరెక్ట్. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు అనౌన్స్ చేస్తారు, ఎందుకు అనౌన్స్ చేయాలి? లెట్ ఇట్ బి అంతే. మూవ్ ఆన్ అంతే. మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. కలిసి ఉండి కష్టాలు పడే కన్నా విడిపోయి ప్రశాంతంగా ఉందామని నిర్ణయించుకున్నారు. కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మా అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనుషులకి అసలు ప్రైవసీ అనే దానికి నిజమైన అర్థం తెలియట్లేదు. ఇలా నిజమైన అర్థాలు తెలియని చాలా విషయాలు జీవితాల్లోకి రావటం వల్ల ఈ విడాకులు ఎక్కువ పెరుగుతున్నాయి. విడాకులు పెరగడమే కాకుండా విడాకులు తీసుకోనప్పటికీ విడాకులు తీసుకున్న వాళ్ళలాగా వ్యవహరించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. ఎలా అంటే ఏ సంబంధాలు లేకుండా ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు ఇవాళ. పేరుకే వాళ్ళు విడాకులు తీసుకోరు. అంటే రకరకాల ఆస్పెక్ట్స్, పిల్లలు ఉన్నారు, కలిసి ఉండాలి, సొసైటీకి ఆన్సరబుల్ గా ఉండాలి, మనల్ని ఏమనుకుంటుందో, మన పిల్లల పెళ్లిళ్ళు ఏమవుతాయో. ఇప్పుడు అసలు మనిషే చచ్చిపోయాడు అంటే వాళ్ళకు ఉండే సింపతి వేరే ఉంటది. లేదు ఇంకొక రీజన్ అంటే వేరుంటది. కానీ విడిపోయారు అన్నప్పుడు అసలు అంటే వీళ్ళ మనస్తత్వమే ఇదిగా మనసు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే తల్లి నడవడికిన పిల్లలకు వస్తుంది అనుకుంటారు, తండ్రికి ఏమి సంబంధం లేదు అనుకుంటారు. కానీ తండ్రి పరువు కూడా చాలా ఇంపార్టెంటే. తండ్రి పరువు గురించి కూడా ఆలోచిస్తారు. పరువు ఎవరిదైనా ఒకటే కదా, ఆడపరువు మగ పరువు అని ఉండదు కదా, ఎవరికైనా ఒకటే పరువు. అయితే అసలు ఎందుకు మరి ఇప్పుడు ఆవిడ చెప్పినట్లు మా మధ్య చాలా విడిపోయినప్పటికీ మేము స్నేహితుల్లో ఉంటాము, మా మధ్య ప్రేమ ఉంటుంది, కానీ అంతకంటే పరిస్థితులు ఏంటి అన్నదే వాళ్ళ ప్రశ్న. ఏంటంటే ఆయన డైరెక్షన్ చేస్తూ ఉన్న ఒక హాలీవుడ్ మూవీకి ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ అన్ని. దానిలో పనిచేసే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఆయన మక్కువ చూపిస్తున్నాడు
అనేది విషయం. దానికి సందర్భంగా చాలా పేచీలు అయ్యాయి ఇంట్లో, చాలా గొడవలు అయ్యాయి. అతనికి సడన్గా ఒక మగ అహంకారం నిద్రలేచి నేను మగాడిని, నేను ఏమైనా చేస్తాను అనే మాటలు సహజంగా వస్తాయి. ఇప్పుడు ఏమీ తప్పుకోలేనప్పుడు, సమాధానం లేనప్పుడు బుకాయింపే వస్తుంది. ఈ బుకాయింపులో నేను మగాడిని అనేది కూడా గుర్తొస్తుంది. ఆ ప్రాసెస్లో ఈ మగ అయితే ఏంటి, ఏ కాలం అనుకుంటున్నావు నువ్వు? ఇదేమన్నా పాతకాలం అనుకుంటున్నావా? కాదు, ఇది ఈ కాలం అని ఆమెలో ఒక మనిషి నిద్రలేచింది. ఆమె ఊరుకోలే, అడిగింది, గొడవ పడింది, నువ్వు మానుకో అని చెప్పింది, మానుకోలే. మానుకోనప్పుడు పాతకాలం వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇదివరకు సంబంధాలు లేవా? వివాహేతర సంబంధాలు ఉన్నాయి, కానీ ఆ రోజు ఆ కాలానికి భరించారు వాళ్ళు. ఇప్పుడు నేను భరించడం అంటుంది, భరించడం అనుకుంటుంది, ప్రశాంతంగా బయటకు వచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లికే మద్దతు ఉంటారు, ఇది మటుకు వాస్తవం. ఎంత పిల్లలకి వయసు వచ్చినప్పటికీ కూడా వీళ్ళది ఇలా జరిగింది. అయితే నేను అనుకోవటం ఏఆర్ రెహమాను తప్పటడుగు పడినప్పటికీ కూడా, తప్పటడుగని ఎందుకంటున్నానంటే అతని మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తించామని నేను చెప్పను, కానీ మనసు చెప్పినట్టు ఆయన నడుచుకుని ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ 30 ఏళ్ళు నీతో ఉన్న ఈమె జీవితం సంగతి ఏంటి? ఈమె కూడా ఇప్పుడు ఈ పిల్లల ముగ్గురిని వదిలేసేసి ఆమె జీవితం ఆమె చూసుకోగలదా? అలా ఏ మహిళన్నా చూసుకుంటే ఈ సమాజం ఎలా తీసుకుంటది? పిల్లలే పురుషుణ్ణి తీసుకున్నంత ఈజీగా మహిళను తీసుకుంటుందా? ఈ వయసులో నీకేం పోయే కాలం వచ్చింది అంటారు సింపుల్ గా. మగవాళ్ళని కూడా అంటారు, కానీ ఆడవాళ్ళని అయితే అస్సలు ఉపేక్షించారు. ఇప్పుడు మొన్నవాడు ఎవడో ఉన్నాడు కదా, సజ్జన్ జిందాలని, 62 ఏళ్ల వయసులో జత్వాని కావాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లనే అన్నారు. కానీ అదేంట్రా, ఏం మనిషివిరా నువ్వు, 4 పిల్లలు పెళ్లిళ్ళు చేస్తుంది, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తుంది, ఈ వయసులో నీకు 30 ఏళ్ళ అమ్మాయితో నీకేంటి పని అని చెప్పి మాట్లాడలే ఎవరు. ఆ భార్య కూడా అన్నీ తెలిసి భార్య కూడా ఎందుకు ఊరుకుంది? ఆస్తులు దక్కవేమో, ఆస్తులు దక్కవు, అంతస్తులు పోతాయి, ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ ఉండేది నేనే కదా అనే ఒక ఉద్దేశంతో ఆవిడ సర్దుకుపోయిందే ఆ కాపురం నిలబడింది. మనం అందరికీ ఇదే ఎగ్జాంపుల్ అప్లై చేయలేము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, థాట్స్ ఉంటాయి, దాటిని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. అయితే ఈ పరిస్థితుల్లో మరి కొంతమంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు విడిపోరు. భార్యది ఉంటుంది, భర్తది ఉంటుంది. ఎందుకు విడిపోరంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాల ప్రతిష్ట వాళ్ళ ఆస్తుల మీద కూడా ఉంటుంది. ఒకవేళ షేర్స్ లో పెడితే డమాల్మని పడిపోతాయి. ఇప్పుడు సజ్జన్ జిందాల్ అలా పడిపోతేనే ఆ అమ్మాయి పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానికి నానా పాటలు పడి ఇంకొంచెం ఎక్కువ మురికంటించుకున్నాడు సజ్జన్ జిందాల్. సరే, అది వేరే విషయం. వదిలించుకున్నారా, వదిలేశారా? కాదు కదా, ఇప్పుడు ఆ జత్వానీకే కదా ఆంధ్రప్రదేశ్ లో ఆవిడే జత్వాని. మరి ఇది ఇంకా జీడిపాకమే అయింది తప్పితే ఇప్పుడు ఇంత అయిన తర్వాత అది ఉపసంహరించుకోమని చెప్పగలిగే ధైర్యం కూడా ఉండదు. అయితే ఆయన షేర్స్ పడిపోవడం అనేది వాస్తవం జరిగింది. ఆ జరిగితేనే ఈ విషయాన్ని ఎట్లాగొట్లా సెటిల్ చేసుకోవాలని ఆ అమ్మాయితోటి కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు ఆస్తుల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పైగా మన భారతదేశంలో వైట్ బ్లాక్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పొరపాటున ఇక్కడ ఎవరైనా భర్త ప్రవర్తన నచ్చకో లేకపోతే ఇబ్బందులు వచ్చో డబ్బులున్న కుటుంబాలైనప్పటికీ విడిపోవాలి అనుకుంటే ఆమెకు న్యాయమైన వాటా దక్కదు. ఆమె ఏం ఆలోచిస్తున్నప్పుడు, నాకు న్యాయమైన వాటా దక్కన కాడికి నా ఐశ్వర్యం నాకుండగా, నా అంతస్తు నాకుండగా వాడు ఎక్కడ తిరిగి వస్తే నాకేంటి అని సర్దుకుపోయే ఆడవాళ్ళు ఉంటారు. ఇలాగ సర్దుకుపోని వాళ్ళు సర్దుకుపోవడం అనకూడదు, సరిపెట్టుకోవడం అనాలి. ఇక్కడ ఆ సరిపెట్టుకోవడం అనేది వాళ్ళ విచక్షణకు సంబంధించిన విషయం. వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో అదే చేస్తారు, కానీ మీరు నేను చెప్పామని మార్చుకోరు కదా, మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, అదే ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం వైట్ ఇన్కమ్, ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్తారు. కోర్టు చెప్తుంది
నీ ఆస్తి ఇంత ఉంది కదా, ఆమెకి ఇంత వెళ్తుంది, అది ఇచ్చేయాల్సిందే, ఇచ్చేస్తారు అంతే. డబ్బుకు అంత విలువ ఇవ్వరు వాళ్ళు. ఇక్కడ మన భారతదేశంలో డబ్బులున్నోడే మగాడు, డబ్బులున్నోడే మొనగాడు. ఈ డబ్బుల చుట్టూనే వీడి కీర్తి ప్రతిష్ట మంచి చెడు అన్ని, వీడి తెలివితేటలు, వీడి పనితనము, వీడి పలుకుబడి అన్ని డబ్బుల చుట్టూతో ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్లాక్ వైట్ ఉండటం వల్ల ఈ వాటాలు సరిగా పంచే బుద్ధి మగవాళ్ళకి లేకపోవటం వల్ల ఆడవాళ్ళు చచ్చినట్టు పడి ఉంటున్నారు. లేకపోతే అమెరికాలో లాగానో లండన్ లాగానో అలాంటి పరిస్థితి ఉంటే గనక 70% విడాకులు అవుతాయి ఇక్కడ. ఎందుకంటే కారణం నేను చెప్తా. మా తాత ఉన్నట్లే నేనుంటా, మా నాన్న ఉన్నట్లే నేనుంటా, కానీ నువ్వు మటుకు ఒంటింటి కుందేళ్ళ పడి ఉండాల్సిందే. నేనేమైనా చేస్తా, నువ్వు కూడా మా అమ్మలాగా ఉండు. నేను మా నాన్నలాగానే చేస్తా దౌర్జన్యం, నువ్వు మా అమ్మలాగా పడి ఉండు. ఈ మనస్తత్వాన్ని ఇప్పుడు ఆడపిల్లలు ఒప్పుకోకూడదు. అది వేరే విషయం. ఒప్పుకోవట్లే. అందుకే ప్రపంచాలు ఎక్కువ అవుతున్నాయి, విడాకులు ఎక్కువ అవుతున్నాయి అంటారు. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? కాలాన్ని బట్టి పురుషులు వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోకపోవటం వల్ల అవుతున్నాయి. ఎందుకు నిలబడుతున్నాయి అంటే మన దగ్గర ఉన్న ఈ చట్టాలు దారుణమైన చట్టాలు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా రమ్య రఘుపతి, నరేష్ మీద అతను విడాకుల నోటీస్ ఆమెకు పంపిస్తే ఆమె నాకొద్దు, నాకు ఈ పెళ్లి ఈ బంధంలోనే నేను ఉంటాను, కానీ నువ్వు నన్ను ఇంట్లోంచి గంటేసావు కాబట్టి నాకు ఇల్లు కావాలి, నాకు మెయింటెనెన్స్ కావాలని అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఇప్పటికీ ఇవ్వలేదు. 5 పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా ఎగ్జాంపుల్ చాలా మందికి. ఓహో, ఎదురు తిరిగితే ఇలాంటి అవుతుంది అనమాట. ఈ మాత్రానికి గొడవలు పట్టడం ఎందుకులే, అదేదో ముక్కు మూసుకుంటే 3 రోజులు. అంతేగాని నేను ఒక వివాహ బంధంలోకి వచ్చాను, నా వివాహ బంధాన్ని నేను గౌరవించాలి. ఒకవేళ బంధాన్ని గౌరవించినప్పుడు ఆ బంధం వల్ల వచ్చిన మిగతా సంబంధాలకి బంధం వల్ల వచ్చిన బాధ్యతల్ని అయినా నేను కనీసం గౌరవిస్తాను అనే బుద్ధి జ్ఞానం ఉంటే చాలా కాపురాలు చాలా బాగుంటాయి. విడిపోయినా స్నేహితుల్లో ఉంటారు. ఇప్పుడు వేరే కంట్రీస్ లో విడిపోయినా చాలా స్నేహితుల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం కోపం ఉండదు. వాళ్ళు ఎవరితో తిరిగినా, ఇంకో పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఏమైనా పట్టించుకోరు. ఇక్కడ ప్రతి క్షణము భార్యలు భర్తలు ఏం చేస్తున్నారో నిఘా. మన బోల్డ్ అంతా స్ట్రెస్. నా స్థానానికి ఏమైనా స్థానభ్రంశం వస్తుందేమోనని భయం. దీంతో వీళ్ళందరూ ఇక వీళ్ళ ఆవేశాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ ఉక్రోషాలు, వీటన్నిటి మధ్యలో ఆ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండాలో అంత దారుణమైన పరిస్థితి. పైకి మట్టుకు మేడి పండులాగా మళ్ళీ ఎక్కడన్నా పెళ్లి గిళ్ళి అన్న. వీళ్ళు అంబానీ పెళ్లికి కూడా, అంబానీ ఇంట్లో పెళ్లికి ఇద్దరు చక్కగా వెళ్ళారు, భార్య భర్త. అప్పటికే నడుస్తుంది, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఒక 2-3 ఏళ్ల నుంచి ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో కిచకిచలు. కానీ భరించుకున్నారు. ఇప్పుడు ఇంకా భరించని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఎవరైనా సరే వివాహంలోకి వెళ్ళిన తర్వాత బలవంతంగా వివాహ బంధంలోంచి బయటికి రావడం కరెక్ట్ కాదు. వివాహ బంధాన్ని గౌరవించండి. డెఫినెట్లీ. ఈ వివాహ బంధాన్ని ఒక్కదాన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే ఒకరికొకరు, ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకరి ఇష్టాలని గౌరవించుకుంటూ, ఇష్టపడుతూ, కష్టమైనా సరే కలిసి ఉంటే విడాకులు అనే ప్రశ్నే రాదు. పెళ్లికి రకరకాల ఖర్చులు చేస్తూ ఫోటోగ్రఫీకి లేకపోతే వంటలకి ఇంత ఖర్చు చేయటం కంటే ముందు ఫస్ట్ ఒకసారి ఇద్దరు ప్రీ మ్యారిటల్ ఒకవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో అంతా బాగుండి పెళ్లి చేసుకున్నా, పెళ్ళైన తర్వాత పరపత్యాలు వస్తే కూడా మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. దానికి వెచ్చిస్తే బెటర్ ఏమో ఇకపై నుంచి అనేది నా అభిప్రాయం. 100% కరెక్ట్. కాకపోతే ఈ ఏఆర్ రెహమాన్ విషయంకి వచ్చేసరికి 30 సంవత్సరాల తర్వాత అలాంటి పరిస్థితి వచ్చింది అంటే, పైగా ఇంకొక మహిళ వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటే, మరి ప్రభుదేవ పెళ్లి చేసుకున్నాడు, పిల్లల తర్వాత విడాకులు ఇచ్చాడు, వేరే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇప్పుడు చేసుకున్నాడో లేదో తెలియదు, అది ఒకటి. ప్రకాష్ రాజ్ అంతే. ఇలా చాలా మంది. జీవి ప్రకాష్ ఎవరు, ఏఆర్ రెహమాన్ మేనలుడే, అతను కూడా 2024లో విడాకులు ఇచ్చాడు. ఏది ఏమైనా పిల్లలని ఒక్క క్షణం గుర్తు తెచ్చుకుంటే, అంటే వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని
వాళ్ళ సంక్షేమం కూడా వాళ్ళ క్షేమం కూడా ఆలోచించి భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు. ఇది ఉపయోగపడేటటువంటిది నేటి తరానికి అని ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.